ఏఐ కాదు, అప్గ్రేడ్ అవ్వాల్సింది నువ్వే. అవును, ఏఐ మనల్ని రిప్లేస్ చేయడం లేదు, మనమే మనల్ని రిప్లేస్ చేసుకుంటున్నాం. ఏఐ మన ఉద్యోగాన్ని తీసేస్తుంది, రోబోట్స్ మనల్ని రీప్లేస్ చేస్తాయి. ఫ్యూచర్లో మనిషికి వాల్యూ ఉండదు. ఈ మధ్య ఎక్కడ చూసినా యూజువల్గా ఇలాంటి డైలాగ్స్ మనం వింటూ ఉంటాం. ఒక్కసారి చరిత్ర వెనక్కి తిరగేద్దాం. ఇండస్ట్రియల్ రెవల్యూషన్, పారిశ్రామిక విప్లవం మానవ చరిత్రలో అత్యంత ముఖ్యమైన ఆర్థిక, సామాజిక, సాంకేతిక మార్పులకు గీటురాయి. ఇది యూరప్లోని ది గ్రేట్ బ్రిటన్లో స్టార్ట్ అయింది. తర్వాత అది ఖండాంతరాలకు అమెరికా, జపాన్ వంటి దేశాల వరకు వ్యాపించింది. అయితే ముఖ్యంగా పారిశ్రామిక విప్లవం కంటే ముందు ఎక్కువ భాగం వ్యవసాయం, చిన్న చిన్న చేతి వృత్తులు, కుటీర పరిశ్రమలపై ఆధారపడి ఉండేది. ఇలా మాన్యువల్గా చేసే పనులన్నింటినీ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత మషిన్స్ రీప్లేస్ చేసేసాయి. సో మ్యాక్సిమం ఎఫిషియన్సీ విత్ మచ్ లెసర్ టైంతో ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అయింది. పని సులభతరం అయ్యింది. కాంప్లెక్స్ పనులన్నీ సింపుల్గా అయిపోయాయి. ఇప్పుడు ఏ క్యాపిటలిస్ట్ అయినా ఆలోచిస్తాడు? మినిమల్ ఇన్వెస్ట్మెంట్తో మ్యాక్సిమం ప్రాఫిట్ గెయిన్స్ పొందాలని ఎక్స్పెక్ట్ చేస్తాడు. దానికోసం మషిన్స్ని పర్చేస్ చేసి దాన్ని ఆపరేట్ చేయగలిగే వాళ్ళనే ఎంప్లాయ్ చేసి మాన్యువల్ లేబర్ని రీప్లేస్ చేసేస్తాడు. అదొక సెన్సిబుల్ డెసిషన్. అప్పుడు తమ కాయ కష్టంతో మాత్రమే బతికే లేబర్కి అదొక హ్యార్స్ డెసిషన్. కానీ ఒక పెట్టుబడిదారుడు ఇప్పుడు లాభాల కోసమే వ్యాపారం చేస్తాడు తప్ప జనాల బాగోగులు చూసుకోవడానికి కాదు. అది రియలైజ్ అయ్యి వేరే పనుల్లో నిమగ్నమైన యూరోపియన్స్ వలసబాటు పట్టారు, కొందరు రివోల్ట్ చేశారు. ఇప్పుడు ఇదంతా దేనికి అంటే, మీ లైఫ్ స్టైల్ మీ చేతుల్లో లేకపోతే ఇబ్బందులు తప్పవు. ఏఐని ఖచ్చితంగా ఏ క్యాపిటలిస్ట్ అయినా ఎందుకు వినియోగించకుండా ఉండాలి? ఇప్పుడు మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. డార్విన్ చెప్పినట్టు అడాప్ట్ అయినవే సర్వైవ్ అయ్యాయి, మిగతావన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి. ఏఐని యూజ్ చేసే ఇండస్ట్రీస్లో నిలదొక్కోవాలంటే ఖచ్చితంగా అప్గ్రేడ్ అవ్వాల్సిందే. లేదు, ఏ ఉన్నా లేకపోయినా నాకు ఏమాత్రం ఫరక్ పడదు, నా పని నాదే, నా జీవితం నాదే అని అనుకుంటూ ముందుకు పోవాలి. పాడ్కాస్ట్ అండ్ వర్క్ స్టైల్స్ అని గతంలో నేను ఒక పాడ్కాస్ట్ చేశాను, ఒక్కసారి అది రెఫర్ చేయండి. ఆ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీ వర్క్ మీ చేతుల్లో ఉండాలి. ఏతో ఏం పని మీకు? అది మీ లైఫ్ని ఒకవేళ ఈజీ చేస్తుంది అనిపిస్తే మీ లైఫ్ స్టేజ్లో ఇన్కార్పొరేట్ చేసుకోవచ్చు. అంతేగాని మీ పనిలో మీరు వదులుకోవాల్సిన అవసరం ఏముంది? మీ పని మీరే చేసుకోవాలి. కంప్లైంట్ చేస్తే ఏం లాభం? ఏ ఒక టూల్ మాత్రమే. బట్ ప్రాబ్లం దాంతో లేదు, దాన్ని యూజ్ చేసే మన మైండ్ సెట్లో ఉంది. నువ్వు గ్రో అవ్వాలంటే నేర్చుకోవాలి. ఏ ప్రతిరోజు నేర్చుకుంటుంది. మరి మనం నేర్చుకుంటున్నామా? ఏ ఒక ఎనిమీ కాదు, అది ఒక మిర్రర్. ఇట్ షోస్ us how replaceable we are if we choose to be average. But if you think, if you create, if you question, if you innovate, no machine can replace that. గుర్తుంచుకోండి, ఏ మీ జాబ్ తీసుకోవచ్చు, మీ మైండ్ సెట్ని తీసుకోలేదు. ఏ మీ టాస్క్ కంప్లీట్ చేయవచ్చు, బట్ మీ విజన్ క్రియేట్ చేయలేదు. సో థింక్ డిఫరెంట్, లివ్ డిఫరెంట్. బికాస్ యావరేజ్గా ఉండడానికి మనం పుట్టలేదు. ఫైనల్గా నీషే చెప్పినట్టుగా ఆల్ హ్యూమన్స్ ఆర్ బౌండ్ టు బికమ్ సూపర్ మ్యాన్, ఉబమెన్స్, ఓవర్ మ్యాన్. మరి మనం సూపర్ మ్యాన్ అవ్వడానికి ట్రై చేస్తున్నామా లేదా? ఇఫ్ దిస్ మేడ్ యూ థింక్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్.